సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జూన్ 26 అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా తెలంగాణ ఈగల్ ఫోర్స్ అవగాహన కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్, అడిషనల్ ఎస్పీ చంద్రయ్య హాజరయ్యారు. జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా నుండి పద్మనాయక కళ్యాణ మండపం వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని గంజాయి రహిత రాష్ట్రంగా మార్చేందుకు నో డ్రగ్స్ నో పబ్ నినాదంతో ముందుకు పోతున్నారని తెలిపారు. యువకులు, విద్యార్థులు మత్తు పదార్థాల బాట వీడి మైదానాల బాట పట్టాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారని ఆది శ్రీనివాస్ తెలిపారు. అడిషనల్ ఎస్పీ గారు మీరందరి ఒక చక్కని కొంత క్రమశిక్షణ పాటిస్తూ against drug abuse and illicit trafficking. The rally started. మనిషన్న సంగతే మరిసితివి ప్రతి దాంట్లో కూడా పార్టిసిపేట్ అవుతూ మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారు. అందరికీ నా యొక్క ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. మాట్లాడవలసిందిగా శ్రీమతి గరిమా అగర్వాల్ ఐఏఎస్. రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గంజాయి రహిత రాష్ట్రంగా మార్చేటువంటి క్రమంలో మేము సైతం ప్రజలను, యువతను చైతన్యపరచమని చెప్పిన ఆలోచనతోటి అంబేద్కర్ చౌరస్తా నుండి పద్మనాయక కళ్యాణ మండపం వరకు ఒక ర్యాలీని, సమావేశాన్ని ఏర్పడిన సందర్భంగా రాజన్న సిరిసిల్ల పోలీస్ శాఖ వారికి ప్రత్యేక అభినందనలు అందజేస్తూ ఈ కార్యక్రమంలో నాతో పాటు గౌరవ జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ గారు, పోలీస్ శాఖ సిబ్బందితో పాటు అనేక మంది యువతీ యువకులు, విద్యార్థులు, ప్రముఖులు కూడా పాల్గొన్నటువంటి సందర్భం. ఇక్కడే ఒక స్టాల్ను కూడా చూసినప్పుడు అనేక కళాశాలలో వచ్చినటువంటి స్టూడెంట్స్ గంజాయి తీసుకున్న తదుపరి, గంజాయి తీసుకోకంటే ముందు మన యొక్క బ్రెయిన్ కానీ మన యొక్క ఆలోచన కానీ ఎలా ఉంటుందో చెప్పే ప్రయత్నం చేస్తుంది. అది గంజాయి కావచ్చు, డ్రగ్స్ కావచ్చు, లేదా ఇతర మత్తు పదార్థాలు ఏవి తీసుకున్నప్పటికీ కూడా శరీరపరంగా మనలో జరుగుతున్నటువంటి అనువలించిన ఆలోచనలు, దానివల్ల కలిగేటువంటి నష్టాలు, ప్రధానంగా తమ తల్లిదండ్రులు పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని వమ్ము చేసే విధంగా రోడ్డుపైకి వెళ్ళిన తర్వాత యాక్సిడెంట్ ద్వారా కాలు చేతితో వెలుగొట్టుకోవడం, దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోతున్న సందర్భం. ఒక అవేర్నెస్ చేయాలని చెప్పినటువంటి కార్యక్రమం తీసుకోవడం అభినందనీయం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రిగా పదవి బాధ్యత స్వీకరించిన తర్వాత మొట్టమొదటి అసెంబ్లీలోనే